Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 yeah, go, go, go. Hustle hard, hustle every single day. I'll be making moves till I'm buried in my grave. To the system, I don't wanna be a slave. I've been doing shit my way, or the highway. And in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain anything you want, anything you need. Your mind's got the key ingredient, it's belief. They'll deceive with the negativity, but I just slide right by that energy. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why they say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game. Take the best thoughts saying, put them on display. On repeat in your brain till you're feeling no more pain. Never slow yourself down, you can do some more. Push past all the pain and you'll find a door. Open it up and finally explore everything that you thought you could never do before. And even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Go, 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 go. Even when you feel low, you can still go. Even when you feel slow, you can still go. Even when there's no hope, you can still go. I never answer to no, man, I still go. Check the mic and make sure it sound right, boys. It sound right, boys. It sound right, boys. నమస్కారం, నేను హారిక. మనం ఇక్కడ రాకీ ప్యాడీ క్యాంప్
కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు వంట, అక్కడ ఆటలు, అక్కడ పిల్లలు అందరూ ఉన్నాయి. ఇది మన వనభోజనాలు వనభోజనాలు లాగా ప్లాన్ చేసాము. అన్నీ ఉన్నాయని కోరుకుంటున్నాను. ఇంకా అందరూ ఎంజాయ్ చేయండి. ఎవరెవరు అంటే ఎక్స్ప్లెయిన్ చేయి. అది అక్కడ ఆడుతున్నారు ఈ డ్రామా. మీరు ఇక్కడ డబ్బులు ఆడుతున్నారా ఊరికి ఆడుతున్నారా? నాకేం కనపడట్లేదు. డబ్బులు లేకుండా ఆట ఆడితే బాగోదు కదా. నేర్చుకుందాం. ఒక ఆట అయిపోయిందా? ఇంకా ఇక్కడ మనకి విన్నర్స్ లేరు అనమాట. వచ్చాక మళ్ళీ కనుక్కుందాము. మళ్ళీ వంట దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు మైక్ పట్టుకోరా అట్లా. కటింగ్ మాస్టర్లు అన్నమాట. సోనీను ఆంటీ చేశారు ఇప్పటిదాకా కటింగ్. హాయ్ సోనీ, ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? హ్యాపీగా. సరితక్క పర్యవేక్షణ మీరేం చేస్తున్నారు? ఇక్కడ రజనీ గారు ఉన్నారు. మీరేం చేస్తున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ పెట్టుకుని చికెన్ కర్రీ చేస్తున్నా, చూపిస్తారండి. చూడండి, కాలుతుంది. ఎలా పడితే అట్లా ఓపెన్ చేయకూడదు. చికెన్ చచ్చిపోయిందండి, సౌండ్ చేయట్లేదు. మైక్ పెట్టినా ఇక్కడ పెట్టాలి. చికెన్ కి కురుక్కు అనాలి. నెక్స్ట్ అంకుల్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆంటీయా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఆస్ట్రేలియాలో. మీకు వనభోజనాలు ఫీలింగ్ వచ్చిందా? వచ్చింది కొంచెం. మీరు ఆ ప్లాన్ చేస్తుంటే బాగుండేది. ఇక్కడ మనకి ఏదన్నా ఏం మిస్ అయినాయో చెప్పండి, ఈసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం. అయితే ఒక కుండీలో ఒక తులసు, ఒక ఉసిరి మొక్క తెచ్చి పెట్టుకొని కొంచెం ఏదో కాస్త పూజ అది చేసి ఒకసారి లలితో విష్ణు చదువుకుని మన సాంప్రదాయాన్ని కూడా అనుసరించినట్టుంటే ఇంకా చాలా బాగుండేదని నా అభిప్రాయం. ఓకే, కొంచెం ట్రెడిషనల్ టచ్ ఇవ్వాలంటారు మీరు. అంతే. ఓకే, అప్పుడు కదా మన కార్తీక భోజనాలు చేసిన ఫీలింగ్ వస్తుంది. అవునవును. నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం అంటే ఇలానే మీరు చెప్పిన ఇన్పుట్స్ తీసుకుంటాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మరో ఆంటీ ఉన్నారు, ఒక బుజ్జి పాప. బాబా పాప బుజ్జి పాపతో మీరు చెప్పండి అంటే ఎలా ఫీల్ అవుతున్నారు? బుడ్డది కూడా నవ్వుతుంది. సాయి I'm feeling pretty good. We're gonna have a good time. గుడ్ వెదర్. It's a good weather. నేను మంచి ప్లేయర్ కదా చెప్పు. వాలీబాల్ లో కానీ బ్యాడ్మింటన్ లో నేను మంచి ప్లేయర్ కదా. నువ్వు మంచి ప్లేయర్ అనుకుంటాను. ఎవరు ఆడి గెలిచారు చెప్పు, ఎవరు ఓడిపోయారు చెప్పు. సో ఆబ్వియస్లీ మేము ఆడాము. తను గెలుద్దాం అనుకుంది, బాగా ట్రై చేసింది, లాస్ట్కి గెలవలేకపోయింది. ఏం చేస్తావు, అంతే. కొంతమంది ఓడిపోయిన వాళ్ళు మాత్రమే అలా చెప్తారనమాట, అంతేరా? అవును, అందుకనే అలా చెప్తుంది. జీవన్ జీవన్ నీకు ఇష్టమైన మాట్లాడు. ఏ మాట్లాడు. ఏం కదరా జీవన్ వైపు చూపి. సో మేమిద్దరం ఆడాము అక్కతో. వి ఎంజాయ్ అవర్ టైం. మేమిద్దరం గెలిస్తాము. పాపం చెల్లి ఓడిపోయింది, ఏమనుకోవద్దు. ఓడిపోయిన వీళ్ళిద్దరు ఆటలు రాలేదు, అన్ని నెట్ షాట్లు కొట్టారు. గెలిచాము, బాగా ఉంది. పై స్పీకర్ దాకా మీరు ఓడిపోయారు అని చెప్తుంది. కొంతమంది చెప్తారు ఎందుకు అంతే అనేది. యూఆర్ ద బెస్ట్ ప్లేయర్ ఐ ప్లేడ్ విత్. ఆఫ్ కోర్స్ ఐ నో దట్. జీవన్ తన డ్రోన్స్ పిచ్ అన్నమాట, డ్రోన్స్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. హి ఈస్ ఎంజాయింగ్ హిస్ టైం. ఎలా ఫీల్ అవుతున్నావు జీవన్? ఐ యామ్ వెరీ ఎంజాయింగ్. వెరీ మచ్ హ్యాపీ. Very much happy. దట్స్ గుడ్. మీ ఆవిడ ఏం చేస్తుంది? My missus is cooking. కుకింగ్. How much do you love your missus? 100% loving. 100% loving. Yeah. How about your husband? Depends on the situation. So you don't love him. I love him, but depends on the situation, it changes. So your love changes due to the situation. So it's unconditional. మీరు వినకూడదు సార్, విన్నట్టు ఉండాలి. జీవన్ నేను ఎప్పుడు మా ఆయన అమితంగా ప్రేమిస్తారనమాట. ఇది పట్టుకొని నేను కొంచెం మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే మీ ఆయన అడుగులో. సో ఇప్పుడే విన్నారు మీ ఆవిడ చెప్పింది. ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకోవట్లేదు, ఎందుకంటే ముందు తను ప్రేమించింది, తర్వాత నేను ప్రేమించాల్సి ఒరేయ్, వచ్చింది. ఈ personality చూసి నిజమే అనుకుంటున్నారా బాబు? సైకిల్ పట్టుకొచ్చారు.
పివిపి కాలేజ్లో. పట్టుకొచ్చావు నేను పట్టుకురాలేదు. షీఈ్ మై క్లాస్మేట్, అంతే. బ్యాక్ బెంచర్ కూడా. ఇంకే స్టోరీ అడగలేదండి, ఇంకా చాలు. చిన్న ఇప్పుడు నీ లవ్ స్టోరీస్ బయటకు వస్తాయా? No, I'm a very sensible human being. సెన్సిబుల్ పీపుల్ ఉన్నదా ఏంటి? We'll go over to Alekya auntie. So Alekya auntie, how's your time? కన్నా ఏడి కన్నా ఏ కన్నదా ఆంటీ ఎవరో చెప్తుదా. Okay, so how's your time here? కుక్ చేసుకుంటూ కష్టపడుతూ కుకింగ్ దగ్గర ఎందుకుందంటే జీడిపప్పుల కోసం. ఆ జీడిపప్పులు కనిపించినట్లేవు, ఇంకా ఎనర్జెటిక్ గా వాయిస్ రావట్లేదు. అసలు చికెన్ కూడా లేదు, చికెన్ కుక్ చేస్తుంది. సో ఆలోచించండి ఫ్రెండ్స్. లేదు అసలు ఈ రోజు ఇవన్నీ వేసుకుని రాలేదు కదా. ఏం వేసుకుని రావాలా? కానీ బాగా మాట్లాడు. కన్నా దాకన్నా వీళ్ళని సపోర్ట్ చేయట్లేదు. ఓకే, మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉంది? సూర్య ఒక్క చోవేశాడు చూడు, సైడ్ గా ఒక వంకేది చూడు పక్కకి. ఏం చెప్తావు వింటానికి? సూరి కోసం నేను ప్రొజెక్టర్ కొని నాతో అదే చెప్పింది. నేను అడుగుతా క్వశ్చన్. అంటే ఏంటో చెప్పు. ప్రొజెక్టర్ కొనిచ్చావనంటే ఇక్కడ వాళ్ళందరికి అర్థం కాదు కదా, దాని అర్థం ఏంటో చెప్పు. ప్రేమని ప్రొజెక్టర్ లో చూపిస్తున్నావా ఏంటి? ప్రొజెక్టర్ ఎన్నిసార్లు వాడిస్తుంది అడుగు వారానికి. ఏం గిఫ్ట్స్ ఇవ్వాలో అలాంటి ప్రొజెక్టర్ ఇచ్చారంటే ఎంత ప్రేమ అని చెప్పు. లాస్ట్ 5 years లో ఏం గిఫ్ట్ ఇవ్వలేదని సూరి బాగా ఫీల్ అవుతుంటే మొన్ననే ప్రొజెక్టర్ కొనిచ్చాను. సో ఆయనేమో నీ కారే కొనిచ్చారు, నువ్వు ప్రొజెక్టర్ కొనిచ్చావు. కార్ 1 year గిఫ్టే. కార్ 1 year అయిపోయాక తను తీసేసుకున్నాడు. 1 year సూరి కండిషన్స్ వేరే ఉంటాయి అనమాట. సూరి ట్యాక్స్, సూరి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అది ఆ పర్సన్ అడగాలన్నమాట. నెక్స్ట్ ఓవర్ టు తర్వాత సరితక్క తర్వాత సూరి దగ్గరికి వెళ్ళాలి. సో ఇంతకుముందే జీవనాన్ని కలిసాం, వాళ్ళ ప్రేమ 100% అన్నారు. మరి చూద్దాం. సో మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉంది? మళ్ళీ అబ్బో, చెప్పలేనంత దయవర్గాలిక చెప్పలేనంత అని చెప్పింది. ఇంకా అది చెప్పాక ఇంకో వేరే ప్రశ్న మాకేం అడగాలో తెలియలేదు అనమాట. జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటే మేమిద్దరం చేసి చూస్తే అయిపోతుంది. సో మేము చేసి చూడలేము. మనం ఎందుకు వేసుకోవటం బైక్ పట్టుకొని మరి. చికెన్ చూడండి ఫ్రెండ్స్, ఎలా బుడ్బుడు బుడ్బుడు అంటుందో మీకు నేను పెడతాను. ఎలా అనిపిస్తుంది? అది బుడ్బుడు బుడ్బుడు అంటుంది. పెట్టమని చెప్పు బుడ్బుడు బుడ్బుడు. కన్నా మా తమ్ముడు లెక్క అనమాట. చాలా హైట్ ఉన్నాడు. అన్నని మాత్రం అనుకోండి, కానీ మా తమ్ముడే. హాయ్ చెప్పానా? ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడ? అంతేనా? నువ్వేనా ఆటలాడాను వచ్చాక? ఆడానా? ఇంకా షార్ట్ అండ్ స్వీట్ అనమాట మా కన్నా. అంటే మాట్లాడతాడు. ఇక్కడ చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, చికెన్ టేస్ట్ ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు మాటలో చూద్దాం. వీళ్ళు టేస్ట్ చేస్తానని గరిటలు చికెన్ తినేస్తున్నారు. మనకు ఉంటుందో లేదో తెలియదు. మీ ఆవిడ అంటే నీకు ఎంత ప్రేమ చెప్పు. మీ ఆవిడ ఆల్రెడీ మాటలో చెప్పింది, నువ్వు కూడా చెప్పు. ఫస్ట్ తో చెప్పింది, ప్రొజెక్టర్ తో చెప్పింది. వంకర పెడితే రాదు, వంకర పెడితే రాదు. చెప్పండి. కోరిక మేరకు పాట రూపంలో చెప్పండి. నాకు గేమ్లు పెడతా చెప్పండి. గేములు పడకపోతే భార్య మీద ప్రేమ లేనట్ట. లేదని చెప్తున్నారు ఇప్పుడు మీరు. లేదా ఎక్స్ప్రెస్ చేయనంత ప్రేమ ఉంది. అలాగే వింటున్నావా? ఇట్లాంటి ఎనుగో ఏంటి మళ్ళీ చెప్పు. ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ ఉంది. అది మీ ప్రొజెక్టర్ అంత ప్రేమ కాదు, ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ ఉందంట. నువ్వు చూస్తావమ్మా. మా ఆయనకు ఒక పాట పాడిస్తారండి ఫ్రెండ్స్. ఏం పాట పాడాలి? ప్రియతమా నీలేసారి కూర్చోవా. ప్రియతమా మొత్తం పాట సరిగ్గా. కుశలమా కుశలమే కుశలమే. కుశలమే.
రాగం నింగిని కరిగించింది కరిగేన అరే 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 చాలా లిరిక్స్ లేపారు అరే. మీరు తప్పులు పట్టుకుంటానికి ఉన్నారా ఎంకరేజ్ చేయడానికి ఉన్నారా? ఏది 79 43 అంటే ఇక్కడ Hi Chinna, what is the best thing about today? Spending a lot of time with my Akash. Thank you. That's definitely a great feedback. I'll take it back. Chichi, compliment actually. Sorry, కొద్దిగా ఇంగ్లీష్ తక్కువే. Hey Harika, what's the best thing about today? Oh, sorry. First mic నా దగ్గర Hey Harika, what's the best thing about today? ఇట్లా వన్ భోజనం లాగా ట్రై చేయటం అదే బెస్ట్ థింగ్. అండ్ అందరితో టైం స్పెండ్ చేయటం, ఫన్గా అంతా ఎంజాయ్ చేయటం ఇస్ ద బెస్ట్ థింగ్. స్పెండింగ్ టైం విత్ ఎవ్రీవన్. Thank you. ఎవరు చెప్పాడు? నీకే చెప్పండి. హాయ్ సోనీ, కొంచెం ఎప్పుడైనా మాట్లాడతావా? ఇప్పుడు కూడా మాట్లాడవా? తన పేరు సోనీ కాదు, స్లో మోషన్ సోనీ. సోనీ సోనీ మెహర్ గాయత్రి సుసోనియా ముత్యాల. చెప్పండి. అక్కడికి వెళ్ళినప్పుడు మెహర్ గాయత్రి సుసోనియా ముత్యాల. ఎలా ఉంది మీకు ఈరోజు? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇట్లా వచ్చి స్పెండ్ చేయడం అయింది. సో ఫ్యామిలీస్తో సో హ్యాపీ. థ్యాంక్స్ సోనీ. స్లో మోషన్ సోనీ స్లోగానే చెప్పింది, గమనించారా? హోమ్ మినిస్టర్ ఆఫ్ ద హౌస్ గారు మీరు చెప్పండి. మీరు వన్ వర్డ్ కాదు, కొంచెం సెంటెన్స్ లో చెప్పండి. ఇంగ్లీష్ టెస్ట్ పెడుతుంది ఇప్పుడు మనకి సెంటెన్స్లో. మీకు ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగుంది, జీవితంలో జన్మలో మర్చిపోలేదు. థ్యాంక్స్. అందరు నాకు ఇట్లా గుడ్ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నేను అసలు ఈరోజు ఇంటికి వెళ్ళి నేను పడుకోలేను కూడా. అసలు ఆ మైక్ అనేది కళ్ళకి ముక్కు కాదు, నోటికి పెట్టాలి. ఇక్కడ పెట్టుకో ఫస్ట్. కవర్ చేస్తా కన్ఫర్మ్. మీరైతే ఒక నవల మొత్తం చదివేసినట్టున్నారు. సమ్మరీ చేసి మాకు మీరు ఏం చదివారో చెప్తారా? అంత లేదు మీకు ఎలా అనిపించింది అంటే ఇట్లా రావటం బయటికి? హాయ్ టీమ్స్, మీకు ఈరోజు ఇక్కడికి రావటం ఎలా అనిపించింది? Did you enjoy? How much on a 10 scale? What do you mean by no comments? Thank you. రజనీ గారు ఎలా ఫీల్ అయ్యారు ఈరోజు? ఎట్లా హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎట్లా ఎంజాయ్ చేశారు అనేది చెప్పించాలని ఈ గ్రూప్ అంతా అనుకుంటున్నారు. సో చెప్పండి. అంతా బాగానే ఉంది కానీ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అవగాహన అడగండి. ఫస్ట్ మీరు చెప్పండి. పెద్దన్న గారిని అడగండి. ఫస్ట్ చెప్పండి. మీ అందరితో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. ఫస్ట్ టైం మాతో వచ్చారు కదా, మీకు ఎలా ఉంది మాతో టైం స్పెండ్ చేయడం? చాలా బాగుంది. Get ready for December. ఎప్పుడు చాలా బిజీగా కనిపిస్తా ఉంటారు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎస్కేప్ అవ్వటానికి. గోపి అన్న, ఇప్పుడు గోపి అన్నకి ఇవాళ ఇక్కడికి రావటం, మా అందరితో టైం స్పెండ్ చేయడం ఎలా అనిపించింది అనేది చెప్తారు. చాలా బాగా అనిపించింది అమ్మా, వెరీ హ్యాపీ. తప్పకుండా వస్తానమ్మా మళ్ళా. రీల్స్ లేకుండా ఉంటే చాలా మమ్మల్ని. గోపి గారు ఏమని చెప్తున్నారంటే కంపల్సరీ మనం బయట కలిసిన ప్రతిసారి రీల్స్ మనం వాళ్ళ మాటను కన్సిడర్ చేసి కంపల్సరీ ఎప్పుడు వచ్చినా కానీ రీల్స్ చేద్దాం.
ఈరోజు మన ఇద్దరం కలిసే వచ్చాం తెలుసా? బయట పెట్టింది కార్ దిగినప్పుడు నన్ను వదిలేసావు, మళ్ళీ వెళ్ళేటప్పుడైనా గుర్తొస్తాను. ఇంకా ఓకే చెప్పు, ఇవాళ ఎలా అనిపించింది? నాకు ఇదేదో పర్సనల్ క్వశ్చన్ లా అనిపిస్తుంది. సరే ఎంత వచ్చినాయి? పెద్ద పెట్టేసాడు మీ ఆయన. ఈరోజు మీకు ఇక్కడికి రావడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందమ్మా. చక్కగా అన్ని బాగా కుదిరిని, బాగా ఎంజాయ్ చేశాను. సూపర్. టుడే అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ అవుట్, సో ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, మీరు చాలా లేట్ గా జాయిన్ అయ్యారు, కానీ మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా చెప్తే వింటారు కదా. ఆయన ఇందాక రీల్స్ కొద్దిగా మిస్ అయ్యాను అనుకుంటున్నారా? చల్లటి దీవెనలతో చల్లటి దీవెనలు అని చెప్పేసి చూపించండి. మీరందరూ ఇప్పుడు థ్యాంక్స్ చేయాల్సింది ఎవరంటే ఆర్గనైజర్ ని. ఇప్పుడు ఆర్గనైజర్ ని మాట్లాడాలని కోరుకుంటున్నాను. మాట్లాడండి సార్. మేము ఆర్గనైజర్ కాదమ్మా, నువ్వే కదా. లేదు సార్, మీరే ముందుండి నడిపించారు సార్ బాగా. చాలా సీరియస్ గా అందరూ మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారు సార్. చేతుల్లో కార్డులు చూసి 8, 9, 2, 4 ఫస్ట్ టైం మాతో ఇలా బయటకు వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? ఈ డే బాగుందా? చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం రీల్ చేసాం, కానీ చాలా చాలా చండాలంగా వచ్చింది. ఈ కోఆర్డినేషన్ తో రీల్స్ చేసాం మనం. చాలా చాలా కోఆర్డినేటింగ్. మీ అందరికి నేను బాగా సపోర్ట్ చేశాను రీల్ లో అనుకుంటున్నాను. ముందే మనం ప్రోస్ అయిపోతాం. ముందే సాంగ్ మొత్తం ప్రాక్టీస్ చేసేస్తాం. హాయ్ ఆంటీ, చాలా హెల్ప్ చేశారు ఈ రోజు, మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఆంటీ. కాళ్ళు ముందు నుంచి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చెప్పండి రేకే గారు. రెస్పెక్ట్ అలాంటిది నన్ను చూస్తే. హాయ్ అన్నయ్య, ఎలా అనిపించింది ఈ రోజు? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇవన్నీ అందరినీ అడుగు. So how are you today, Anna? I'm good. Thank you. How are you? I'm pretty good. So how's the day today? Today is good and weather also good. also good. Next. Do you enjoy the food? I'm very enjoying the food. ఇంకా ర్యాప్ చేయలేదు కాబట్టి స్టిల్ ఎంజాయింగ్. What did you find very entertaining today? I guess the reels that we did. Which one tasted the best? I like rasam. What is rasam? Rasam means That is made of tomato. tomato rasam. I know tomato, but I don't know what rasam is. కుదురుగా నుంచోండి. So what's rasam? రసం ఇస్ రసం. It's a liquid consistency. ఇవాళ ఫుడ్ ఇంత టేస్టీగా వండిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, దగ్గరుండి నుంచొని చూసి చేయించినానని ఫీల్ అయిన వాళ్ళందరికీ చాలా ఎమ్మీ ఫుడ్ వండి పెట్టారు. హ్యాపీగా తిన్నారు. ఓకే అండి, ఫ్రమ్ ద స్టార్ట్ లైక్ పొద్దున్నే నిద్ర లేసి మా కోసం డిషెస్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి, అట్లాగే అంతా ప్యాక్ చేసుకొని మళ్ళీ మనందరం కలిసి ఇక్కడికి వచ్చి
హ్యాపీగా ఫన్గా ఆడుకొని కలిసి కుక్ చేసుకొని డెలిషియస్ లంచ్ చేసాం అందరం కలిసి. ఇలాంటి ఒక రేర్ ఆపర్చునిటీ మనకి మన బిజీ లైఫ్స్లో ఎప్పుడు రాదు కాబట్టి ఈరోజు మనం మంచిగా ఇట్లా కలిసి అందరం చేసుకోవడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాగే మనం ఫ్యూచర్లో చాలా చాలా చేసుకోవాలని అనుకుంటున్నాను. అందరూ ఇంటికి డ్రైవ్ సేఫ్ అండి. థ్యాంక్ యూ. కాదు అలేఖ్య, ఫుడ్ గురించి రివ్యూ అడిగావు, మరి చెప్పే లోపల నువ్వు క్లోజ్ చేసావు. అంతా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఇచ్చేసావు. నేను నా థ్యాంక్స్ చెప్పేశాను. సాయి, వాళ్ళ ఫుడ్ ఎలా అనిపించింది? నీ ఫేవరెట్ ఏంటి దాంట్లో? చికెన్ తో పాటు ఫ్లైస్ కొంచెం కొంచెం వచ్చినాయి, చాలా బాగున్నాయి, మంచి జ్యూసీగా ఉంది. అదే చికెన్ ఒకటే అని చెప్పి మాకు 2-3 రకాలు పెట్టారు. చాలా ఎక్స్ట్రా నాన్ వెజ్ అండ్ న్యాచురల్ హెర్బ్స్ అన్నిటితో ఇప్పటిదాకా ఎండ్ షో మొత్తం ఈ పిల్ల చేసింది. ఇప్పుడు దీంతోనే ఎండ్ చేస్తారు. నీ యొక్క రివ్యూ చెప్పు. ఇవాళ ఎలా ఉంది, నువ్వు ఎలా స్పెండ్ చేసావో, నీకు ఎలా అనిపిస్తుంది? ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ టుడే ఈజ్ యూనియన్. ఇట్లా మంచిగా మౌనంగానే ఎదగమని నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ వదగమని మాట్లాడతానన్నావు కదా, మాట్లాడు. అందరికీ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను కానీ సోనీ మాట్లాడుతుంది, వింటున్నారా? మీరు పడుకొని నిద్రలేసాకైనా వినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందరి కోసం ఫుడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ అందరూ కూడా కలిసిపోయి ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకొని మెలుస్తున్నందుకు చాలా థ్యాంక్స్. సో ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అచ్చా, ఓకే. అందరూ ఏం చెప్తా, నాకు పేరు తెలియదు. మూవీ నేమ్ నాకు తెలుసు కానీ నిన్నే సాగా స్టార్టింగ్ లెటర్ చెప్పు. భగవత్ కేసరి. ఓకే గర్ల్స్, మనమే బాయ్స్ కి ఇవ్వాలి. బాగా కష్టమైన క్లిష్టమైన పేరు ఎత్తియండి. తనే చెప్పు, ఇక్కడ చెప్పాలి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? పక్కకెళ్ళి పిల్లోడు చెప్తావా? ఓల్డ్ మూవీ కాదు, ఓల్డ్ మూవీస్ వద్దంటారు. ఓల్డ్ చెప్పండి. నేను కూడా గెస్ట్ చేస్తాను, ఎందుకంటే నేను వినట్లేదు. ఓకే, అయితే 2010 నుంచి ఎంత సరిగ్గారు ఇవ్వట్లేదు. ఏం కాదు, ఇచ్చేయండి. 2010 నుంచి ఎప్పుడు ముందు చెప్పగలుగుతారా లేదా? Thanks for watching Sarika's Fangama.
See you in the next video. Bye.